బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. టేస్టీ తేజ ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేస్తున్నాడు. అంటే లైక్ వాళ్ళు లైక్ ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు నామినేషన్స్ చేసినప్పుడు నువ్వు నాకు తెలిసి మీరు ముందే ప్లాన్ వేసుకుని వచ్చారు. వాళ్ళు నిజంగా ప్లాన్ చేసుకుని వచ్చారు. నాకు బయటకు వచ్చినా తెలిసింది, లోపల కూడా తెలియదు నాకు ఆ విషయం. తెలీదు. నేను బయటకు వచ్చిన తర్వాత మామూలు చూస్తుంటే రీల్స్ చూస్తుంటే అప్పుడు కామెంట్స్లో ఏదో వచ్చింది స్క్రోల్స్లో, వీళ్ళు ఇది చేసుకున్నారు, నెక్స్ట్ ఎమ్మటి నేను చెప్పింది వచ్చింది. అమ్మ నిజంగా మాట్లాడుకున్నారా? నాకు తెలియదు, అప్పుడు దాకా తెలియదు నాకు. ఎందుకంటే అక్కడ సినారియోని బట్టి బేసిక్గా ఒక సెన్స్ తగిలిద్దన్న మనకి. ఎవరైతే వరుసగా మన పేరు చెబుతున్నారు కానీ నేను నామినేట్ అవ్వట్లా, బికాజ్ నేను నా పాయింట్స్లో నేను డిఫెండ్ చేసుకుంటున్నా, వాళ్ళకి స్కోప్ దొరకలా. ఒకసారి ఎక్కేసి ఇంకోసారి ఏదో తుమ్మిరి పాయింట్ చెప్పేస్తాను, నాకు అర్థమైపోయింది. ఓహో మీరు అలా అనుకున్నారా, సరే అనుకోండి. మీరు యాక్చువల్గా రాయల్ వర్సెస్ ఓజీ చేయాలి, కానీ వీళ్ళు ఓజీ వర్సెస్ తేజ చేస్తున్నారు, మీ ఆట మీరు ఆడ, నా ఆట నేను ఆడతా అన్న. అప్పుడు కూడా వాళ్ళు లేదు మేము అనుకోలేదు అన్నారు. చుట్టూ కెమెరాలు ఉన్నాయి, అందరికీ మైకులు ఉన్నాయి, మీరు ఏం మాట్లాడారు అందరికీ తెలిసిద్ది అని చెప్పినా. బయటకు వచ్చినాక ఇంట్లో ఇప్పుడు దాకా నాకు ఎవరు చెప్పలా, ఇలా అనుకున్నామన్నారు కూడా చెప్పలా. బయటకు వచ్చినాక చూసాను అంతే. నేను చూసా టాస్క్లు కూడా ప్రిడిక్ట్ చేస్తున్నావు. ఎలా అసలు ఇవన్నీ టాస్క్లు ఎట్లా ప్రిడిక్ట్ చేస్తామన్నా? చెప్పేస్తావు అన్న నెక్స్ట్ ఇలా ఉండబోతుంది, టాస్క్ ఇలా అవ్వబోతుంది అంటే వచ్చిన తర్వాత టాస్క్ ఇలా ఆడాలి. బేసిక్గా ఎలా అంటే ఇప్పుడు కాస్త కూస్తో ఆలోచన శక్తి ఉంది కాబట్టి ఇలా జరిగిద్దేమో అని ఒక ఆలోచన అంతే. ఇప్పుడు మనం గ్రౌండ్లోకి రాగానే గ్రౌండ్లో టాస్క్ పెట్టేస్తాడు ఆయన. పెట్టేసినప్పుడు అది చూసాం, ఇటు నుంచి ఇటు రావాలి, ఇటు నుంచి ఇటు పోవాలి, అది ఇది నేను అవినాష్ మాట్లాడుకుంటుంటాం. అన్న ఇది చేయాలన్న అది చేయాలని అది చేయాలని. ఒకసారి బిగ్ బాస్ అవినాష్ మీరేమనుకుంటున్నారంటే చెబుతాడు, మీరు అనుకున్నది కాదు, అరే అది కాదంట ఊరుకోరా, ఇట్లా అంటే చూడగానే కొన్ని కొన్ని వస్తాయి కదా, అది చెప్పుకుంటాం. మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద టైం 90% రైట్లే అయినాయి నేను అనుకున్నాయి. 7 లో కూడా గౌతమ్ వెళ్ళి సీక్రెట్ రూమ్ అనేసి నీ వల్లే పంపించారు తెలుసా లోపలికి. వాళ్ళ సీక్రెట్ రూమ్ కూడా వేస్ట్ అయింది నీ వల్లే. బొంబాడు ఇది మామూలుగా కాదు అసలు. ఎల్లంగానే ఏడాడ ఉంటాడు, వినపడితే గౌతంగా వినపడుతుందని మేమే, నేను అది టెలికాస్ట్ కూడా అయిందంట. అవును, సీక్రెట్ రూమ్ లో గౌతమ్ గారు ఉన్నాడని నేను చెప్పిన మా టెలికాస్ట్ అయిందంట. అవునవును, అది అందుకే అంటున్నాను, ఇలా ప్రిడిక్ట్ చేసేసి ఇలా చెప్పడం వల్ల సగానికి సగం అది గేమే మారిపోయింది. సీజన్ 7కి 8కి ఏం డిఫరెన్స్ చూసావు, గమనించావు? నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందన్న. సీరియస్లీ ఆ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా కారణం, నేను ఓపెన్ గా చెప్తున్నా, ఏదైనా గేమ్స్ ఆడాలంటే నాకున్న బాడీ స్ట్రక్చర్కి నేను భయపడేవాడిని. అమ్మో ఫిజికల్గా ఏమన్నా అయితే నేను ఇబ్బంది పడతాను, ఈ బిగ్ బాస్ అనేది 3 నెలలు, తర్వాత నాకు 30 ఏళ్ళ జీవితం ఉంది, ఏమయ్యేదే. సీరియస్లీ సీజన్ 7లో నాకు ఆ భయం మైండ్లో ఉంది. అండ్ సీజన్ 7లో టాస్కులు ఆడి ఇంట్లో నిలదొక్కోవాల్సినంత అవసరం నాకు రాలా. ఎందుకంటే సీజన్ 7లో ఉన్న ఏకైక ఎంటర్టైనర్ తేజగాడు. సరదాగా ఏదో పని చేస్తున్నాడు, వెళ్తున్నాడు. ఓపెన్గా చెప్తున్నా, సీజన్ 7లో నేను అన్ని వారాలు కూడా సస్టైన్ అవ్వడానికి నా వాక్చాతుర్యమే కారణం. సరదా చేసిన ఫన్ను జనాలకు నచ్చింది, అన్ని వారాలు సస్టైన్ చేశారు, చాలది నాకు. అండ్ నేను టాస్కులు ఆడి నిరూపించుకొని ఇంకా ముందుకెళ్ళాలి, అప్పుడు నాకు భయం ఉండేదన్న. కానీ ఈసారి వెళ్తున్నా, మళ్ళీ అవకాశం వచ్చింది. పోయినసారి లాగే పోయి నవ్వించుకుంటా తిరిగితే వర్కౌట్ కాదు. ఎందుకంటే నాకన్నా సీనియర్లు అవినాష్ అన్న, రోహిణి గారు, హరితేజ గారు, వీళ్ళందరూ బిగ్ బాస్ కాకుండా బయట కూడా చాలా ఫేమస్. వాళ్ళ యొక్క కామెడీ టైమింగ్ కానీ వాళ్ళకి వివత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళందరినీ దాటుకొని నేను అరే తేజ గారు కామెడీ భలే చేశాడు అనిపించుకోవడం చాలా కష్టం, ఓపెన్ గా చెప్తున్నా. అండ్ వాళ్ళకున్న ఇదిని దాటుకొని ముందు రావడం కూడా కష్టం. నేను కొంచెం ఓకే, వాళ్ళు కామెడీ చేసినప్పుడు వాళ్ళతో నా వంతు నేను చేసి ఇంకా కొత్తగా తేజగాడు ఏంటో చూపించుకోవాలి జనాలకు అనేది నిశ్చయించుకున్నా. అందుకని సీజన్ 7కి సీజన్ 8కి డిఫరెన్స్ అనేది చాలా బాగా జనాలకు కనపడింది, దాంతోపాటు నాకు కనపడింది. ఇది నాకు హెల్ప్ అవ్వడానికి కారణం ఏంటంటే అంతకుముందు కేబీకేజీ అదే కిరాక్ బాయ్స్ కిలాడి చేసాను. అందులో టాస్కులు నేను 9 టాస్కులు ఆడితే 7 టాస్కులు నేను గెలిచా. అమ్మని అమ్మ తేజగా నువ్వు టాస్క్ ఆడితే గెలుస్తావా, నువ్వు ఆడతావా అని నాకు అనిపించి ఇంకప్పుడు ధైర్యం వచ్చి టాస్కుల్లో అడుగు ముందుకేసా. గెలవని ఓడిపోని, నువ్వు ఆడాల్సింది ఆడు, చేయాల్సింది చెయ్యి, జెన్యూన్ గా చెయ్యి, గెలిపోవడంతో సంబంధం లేదు, నీ ప్రయత్నం చెయ్యి. నేను లోపలికి వెళ్ళేటప్పుడు మైండ్ లో అదే పెట్టుకున్నా, అలాగే ఆడా. అవును, ఈసారి ఫిజికల్ టాస్క్లు కూడా బాగా ఆడావు. ఇప్పటికీ అన్నా నువ్వు నమ్మవో, ఇదిగో రైట్ హ్యాండ్ బొటన్ వేలు ఉంది కదా, బస్తాల టాస్కుల్లో మిలికెడింది. డాక్టర్ గారిని అడిగితే బిగ్ బాస్ హౌస్ లో 6 వీక్స్ నీకు ఆ పెయిన్ ఉంటుంది అన్న. స్టిల్ ఆ పెయిన్ ఇంకా ఉంది నాకు. నేను నడుస్తుంటే నాకు ఆ పెయిన్ ఉంది ఇంకా. అండ్ లెఫ్ట్ లెగ్ లో మీకు బ్యాలెన్సింగ్ టాస్క్ జరిగింది కదా, బ్యాలెన్సింగ్ టాస్క్ లో పైన ఇది వేలాడి తీశారు కదా, రోహిణి గారికి ఇచ్చారు. ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ ది ఇక్కడ తగిలింది. ఇప్పుడు 2 కాళ్ళు నేను నడుస్తున్నా, ఒకటి బొటన్ వేలు నొప్పి, ఇదేమో ఇక్కడ మడవ నొప్పి, రెండు నొప్పులు. 3 సంవత్సరాలు అయింది నాకు ఇక్కడ ఉంది ఇంకా పెయిన్. 4 సంవత్సరాలు నేను వీటికి భయపడ్డా ఒకనొక సీజన్ లో. ఈసారి భయమేలే, ఏదైతే అదేదో దూకినా సాటిస్ఫాక్షన్ గా బయటకు వచ్చా. నీకు కంటెస్టెంట్స్ లో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? లైక్ ఇప్పుడు ఒక 7లో కంటెస్టెంట్ చూస్తే ఇలా ఉండాలి, మనం ఇలా మాట్లాడాలి, ఇలాగ ఆడాలి, ఇలా ఉంటుంది. సీజన్ 8లో కూడా అలా నీకు ఏమైనా డిఫరెన్స్? ఎందుకంటే
కంటెస్టెంట్సే కాదు, పర్సన్ టు Person పర్సన్ to కూడా person, చేంజ్. అవును. ఎందుకంటే సీజన్ 7 లో తేజ గడికి, సీజన్ 8 లో తేజ గడికే మార్పు ఉంది. అవును సీజన్ 7 లో నాకు ఏది హెల్ప్ అయిందంటే అందరం ఫస్ట్ లోనే ఎంటర్ అయిపోయాం ఇంట్లోకి, అవును ఒక జెన్యూన్ బాండ్స్, అరే రారాపురా అనే చనువు వచ్చేసింది. సీజన్ 8కి ఏంటంటే నేను గమనించింది, వాళ్ళు ఆల్రెడీ 5 వారాలు జెల్ అయిపోయారు, వాళ్ళలో మేము జాయిన్ అయ్యాం. అండ్ ఈ సీజన్ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు గౌతము, నైని పావని తప్పితే, అది నైని పావని కూడా ఇంట్లో, గౌతమ్ గారు బిగ్ బాస్ హౌస్ లో తప్పితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో కూడా నాకు తెలియదు. అవినాష్ అన్న కూడా జబర్దస్త్ లో టీమ్ లీడర్, మేము కంటెస్టెంట్, మా టీం కూడా కనపడినప్పుడు హాయ్ అన్న అంటే హాయ్. అది రోహిణి గారు కూడా ఏదో ఈవెంట్స్ లో వాటిల్లో ఒకసారి ఫుడ్ వీడియో చేయండి మేడం అంటే చేశారు, అంతేగా నాకు పెద్ద పరిచయం లేదు వాళ్ళతో కూడా. కేబీకేజీ చేశారు కదా నిఖిల్, ప్రేరణ. అదే చెప్తున్నా, ఈ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ అంతే, ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ బాండ్ లేదు. ప్రేరణ బిగ్ బాస్ కి వెళ్లే ముందు, అరే ఇలా అవకాశం వచ్చిందిరా, వెళ్తున్నాను రా, అది ఇది అని చెప్తే గుడ్ లక్, జాగ్రత్త ఇల్లు. అమ్మాయి అంది, ఎలా అవుతాను ఆలోచన, సీరియల్ చేద్దాం అవుతాను ఆలోచన, నీ మొహం మైండ్ ఉందా లేదా మూసుకొని బిగ్ బాస్ సీరియల్ గీరియల్ కాదు, వచ్చిన తర్వాత నీకు ఆల్రెడీ ఆపర్చునిటీ వస్తుంది, ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఇల్లు నిఖిల్కి కూడా ఇలా ఇలా అని మేము అందరం కేబీకేజీ తర్వాత మొత్తం పార్టీ చేసుకుంటే, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళందరూ సరదాగా వచ్చిన మేడం ఇలా అలా అలా అని చెప్పి మొత్తం మాట్లాడుకుని పంపించాం. బేసిక్ గా అలా ప్రొఫెషనల్ గా వాళ్ళు నాకు తెలుసులే, కానీ పర్సనల్ గా. కానీ ఎందుకు హౌస్ లోనే ఓన్లీ రోహిణి, అవినాష్ నువ్వే కనిపించే వాళ్ళు, మిగతా ఎవరితో కలవలేదు ఎందుకు అని ఒక క్వశ్చన్ ఉంది కదన్నా. బేసిక్ గా సీజన్ 7 లో వెళ్ళినప్పుడు నేను ఒక్కడిని అందరితో కలిసిపోయా, ఇక్కడ ఆల్రెడీ కొంతమంది కలిసిపోయి ఉన్నారు. అండ్ బిగ్ బాస్ నన్ను ఈ సీజన్ కి ఎందుకు చేసుకున్నారనేది మా ఉద్దేశం అంటే, ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకున్నారు. ఇట్స్ క్లియర్. నేను కానీ, రోహిణి కానీ, అవినాష్ కానీ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పెట్టారు, వీళ్ళ నుండి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు. అటువంటి ఎంటర్టైన్మెంట్ మేము ఇవ్వాల్సినప్పుడు నేను ఎవరితో చేయాలి ఎంటర్టైన్మెంట్? రోహిణి, అవినాష్ తో చేయాలి. మా అందరం తీసుకొచ్చి ఒకే రూమ్ లో వేసారు. నేను, గౌతమ్ గారు సేమ్ బెడ్, గంగవ్వ, రోహిణి, మెహబూబు, అవినాష్, మేమందరం ఒకే రూమ్. బేసిక్ గా మీరు కూడా బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు, మనకి బిగ్ బాస్ పొద్దునంతా టాస్క్లు ఏ వారం నడుస్తాయి, నైట్ పూట ఏముంటాయి మన గురించి మాట్లాడుకోవడం, సొల్లు సోది ఏదో నడుస్తా ఉంటది, కూర్చోబెట్టారే అదిరా ఇదిరా అనుకుంటా ఆ రకంగా బాండింగ్ అనేది క్రియేట్ అయింది. అది కాకుండా వెళ్ళటం ఫస్ట్ వీక్ ఇచ్చింది ఏంటి, బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు. బీబీ హోటల్ టాస్క్ అంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్. ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఎవరితో చేయాలి? నేను, అవినాష్ అన్న అసిస్టెంట్. ఫస్ట్ నాకు ఫుడ్ బ్లాగర్ ఇచ్చారు, అది వర్కౌట్ కాలేదని చెప్పి మార్చారు, మళ్ళీ అవినాష్ అన్న అసిస్టెంట్. సీరియస్లీ ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు క్రియేట్ కానీ ఒక బాండు అవినాష్ అన్నతో ఈ ఒక్క సీజన్ 8 weeks లో ఫామ్ అయిందన్న, ఈ 2 నెలల్లో. అంతకుముందు అవినాష్ అన్న టీమ్ లీడర్, అన్న హాయ్ అన్న. ఇప్పుడు లేదు, ఏ చిన్నదానికన్నా ఏ టైంలో ఫోన్ చేసి, అరే తేజ చెప్పరా ఏంట్రా అదిరా, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం, అంత క్లోజ్ అయిపోయాడు అబ్బా అవినాష్ అన్న. నేను ఎక్స్పెక్టే చేయలేదు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అవినాష్ అన్న సీనియర్, మరి ఏమైందో ఏంటో ఆ సెన్స్ లోనే ఉన్నా కానీ భలే కలిసిపోయాడు. ఈ రకంగా నాకు వాళ్ళతోనే ఒకే రూమ్ షేర్ చేసుకోవడం అండ్ కలిసి కామెడీలు చేయటం, వాటి వల్ల ఇక వాళ్ళతో ట్రావెలింగ్ నాది ఎక్కువ అయింది. వేరే వాళ్ళతో కూడా ఉంది, కానీ 1 hour ఎపిసోడ్లో మేము చేసిన కామెడీ బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళతో ఉంటున్నాను అనేది మాత్రమే వచ్చింది ఇక్కడ. అవినాష్, రోహిణి వీళ్ళందరి వల్ల, వీళ్ళిద్దరు డామినేషన్ వల్ల ఎంటర్టైన్మెంట్ లోని టేస్టీ తేజ 7 అంతా 8 లో అసలు కనిపించలేదు, కొంచెం డౌన్ అయ్యింది. అదొక పెద్ద మైనస్ గేమ్ తేజకి. నేను ఒప్పుకుంటా దాన్ని, అది మైనస్ గా నేను తీసుకోనన్నా. ఎందుకు అంటే 7 లో నేను ఇందాకే చెప్పాను, ఫస్ట్ నాది, దాని తర్వాత బోలే గారిది యాడ్ అయ్యింది. ఓకే, కానీ బోలే గారిది సపరేట్ ట్రాక్, నాది సపరేట్. ఆ తరంగా ఎంటర్టైన్మెంట్ జనాలకి ఇచ్చాం, అది ఏదో విధంగా వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు ఏంటంటే ముగ్గురు కలిసి చేసేటప్పుడు ఒకళ్ళొకళ్ళు డామినేట్ చేసే వాళ్ళని చూసేవనుకోండి, అక్కడ హెల్దీ కాంపిటీషన్ ఉండదు.